మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలో 13 కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల అవసరాల కోసం పనిచేయాలి కానీ కాంట్రాక్టుల కోసం కాదని బట్టి విక్రమార్క అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజల అవసరాలే తమ ఎజెండా అని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్ పార్టీని గుర్తు చేశారు. ఈ మహబూబ్నగర్ జిల్లా మీద దృష్టి సారించి ప్రాజెక్టు వారిగా ప్రయారిటైజ్ చేసుకొని నీటిపారుదల, విద్యుత్ శాఖ, విద్య, వైద్యం, రోడ్లు, ఇతరత్రా కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ప్రయారిటైజ్ చేసుకొని పెద్ద ఎత్తున ఈరోజు నిధులు ఖర్చు పెడుతూ అన్ని క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. డెఫినెట్ గా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు కూడా గతంలో జోరాల ఏ రకంగా కాంగ్రెస్ వాళ్ళు పాలించారో, గతంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలించాయో, పాలమూరు రంగారెడ్డి సంబంధించిన నీళ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ జిల్లాలో నీళ్లు పారిస్తుంది. దానికి కావలసినటువంటి నిధులన్నీ కూడా సంపూర్ణంగా వెచ్చిస్తాం. ఒకప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. రేపు ఉంటుందో లేదో తెలీదు అన్నారు మంత్రి జూపల్లి. కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఇప్పుడు నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చేసిన అప్పు 8 లక్షల కోట్ల రూపాయలు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు 22 మంది ముఖ్యమంత్రులు చేసినటువంటి 65,000 కోట్ల అప్పు మినహాయిస్తే తీసేస్తే సుమారుగా 7,30,000 కోట్లు. ఈ 7,30,000 కోట్లకు ఈ ప్రభుత్వం, ఈనాటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెలకు 6,000 కోట్ల పైసలకు వడ్డీ కంతులు కట్టాల్సి వస్తా ఉంది. గడచిన 17 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వంలో 1,20,000 కోట్ల పైసలకు వాళ్ళు చేసిన అప్పుకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి, వడ్డీలు కట్టడం జరిగింది. వడ్డీలు కట్టకపోతే ఊపోదు కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు కానీ రాష్ట్రానికి వచ్చే ఆదాయాలను పట్టుకొని ఇస్తారు. అంటే సుమారుగా 1,20,000 కోట్ల రూపాయలు. మీరు చేసిన ఘనకార్యమే కదా. మళ్ళీ తగుదనమ్మా అంటూ మళ్ళా కాంగ్రెస్ పార్టీ వైపు ఏలు పెట్టి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి మీ లెక్కనే చేసింటే గడచిన కాంగ్రెస్ పరిపాలన మీ లెక్కనే జరిగింటే ఇలా రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది.